వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి పనితీరుకి మీరు ఎన్ని మార్కులు వేస్తారు? ముఖ్యమంత్రి పనితీరు ఎట్లా ఉంది అంటే ఏం చెప్తారు మీరు? ముఖ్యమంత్రి కావాలంటే కనీసం 70-80 సీట్లు గెలవాలి. 70-80 సీట్లు గెలిపించగలిగే పరిస్థితిలో మనం పార్టీని నడపాలి. మన మీద దృష్టి పెట్టి జనం నమ్మి 70-80 మందిని గెలిపించాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎదుటి వాళ్ళ అసమర్థత మీద పార్టీ గెలిచింది. పార్టీ గెలిచిన దాంట్లో పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి 10 మందిలో మా కేసీఆర్ని తిట్టే వ్యక్తి, 10 మందిలో కేసీఆర్ లాగా అలవోకగా మాట్లాడే వ్యక్తి ఎవరు అని అంటే రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారు. అంటే ఇటువైపు కేసీఆర్ ఉన్నారు, అటువైపు ఎవరు అంటే రేవంత్ రెడ్డి కనపడ్డారు, ఆయన చేశారు ముఖ్యమంత్రి. అది నాయకత్వమే కదా. అట్లా అంటే ఎల్కేజీ యూకేజీ 1వ తరగతి ఏం చదవకుండా డైరెక్ట్ 10th పాస్ చేసారు, ఇంటర్ పాస్ చేసారు, పిహెచ్డి చేయించారు. మధ్యలో డిగ్రీ మిస్ చేసేసారు. ఆయనకు గ్రాడ్యుయేషన్ లేకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ ఇచ్చేసారు. కింది నుంచి చదువుకుంటూ పోయిన వాడికి ఆ అక్షరమాల నుంచి మొదలు పెడితే అక్కడ వరకు పిహెచ్డి వరకు డాక్టరేట్ వరకు అర్థమవుతుంది. డైరెక్ట్గా వెళ్ళి ముఖ్యమంత్రి చేశారు. సరే, నేను ముఖ్యమంత్రి అయినా, నేను 3 సార్లు ఎమ్మెల్యేనైనా, నేను ఒకసారి ఎంపీనైనా, ఒకసారి ప్రదేశ్ అధ్యక్షుడినైనా అని ఆయన అసెంబ్లీలోనే అన్నాడు. నువ్వు ఎంత చదివితే ఏం లాభం, రేపు ఏం చేయాలా అనేది తెలియనప్పుడు నీ చదువుకు ఫలితం ఏమున్నది? నువ్వు ఎన్నిసార్లు గెలిచి ఏం లాభం? నీ అనుభవం ప్రజలకు ఉపయోగపడనప్పుడు, నీ అనుభవం స్వార్థ రాజకీయం అయినప్పుడు, నీ అనుభవం నిన్ను పెంచుకోవడానికే పనికొస్తుంది అని అనుకున్నప్పుడు అది ప్రజలకేం ఉపయోగపడుతుంది? అంటే ముఖ్యమంత్రి రేవంత్ గివ్ అండ్ టేక్ పాలసీ స్వార్థ నిర్ణయాలు చేస్తున్నారంటారు. 100% స్వార్థ నిర్ణయాలు చేస్తారు. ఎలాంటి నిర్ణయాలు చేస్తారు? 1-2 చెప్పండి. అసలు ఆయన ముఖ్యమంత్రికి అర్హుడని ఇలా చెప్తారు. కొడంగల్ ఉన్నటువంటి మహబూబ్ నగర్ బీజేపీ గెలిచారు. ఆయన ఇన్ఛార్జ్ పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఇన్ఛార్జ్ ఉన్న చేవల్ల బీజేపీ గెలిచింది. ఆయనను ఎంపీగా చేసిన మల్కాజ్గిరి ఓటర్లు కూడా ఈయన ముఖ్యమంత్రి అని తెలిసినా అక్కడ కూడా బీజేపీని గెలిపించారు. అచ్చా, పార్లమెంట్ ఎన్నికలు ముమ్మాటికి నా పనితీరుకి రెఫరెండం అన్నాడు కాబట్టి అక్కడ రెఫరెండం అర్థమైపోయింది. అంటే అనుకూల వాతావరణంలో అనుకోకుండా అయినటువంటి వ్యక్తి. ఎదుటోని అసమర్థతోని నీ సమర్థత బయటకు వచ్చిందే తప్ప నువ్వేమి కాదు. నువ్వు 100 మార్కులకు 100 మార్కులు తెచ్చుకున్న వ్యక్తి కాదు. 100 మందిలో 2 మార్కులే వచ్చిన వాళ్ళు 99 ఉన్నారు. నువ్వు 3వ మార్కు వచ్చినటువంటి వ్యక్తివి, అంతే. అంటే నీ క్లాసు యావరేజ్ ఎంత అంటే 3% అన్నట్టు. ఇది పరిస్థితి. ఆయన దానికి నిర్వాకమే హైడ్రా, దాని నిర్వాకమే ఇండ్లు కట్టిస్తాను మాటలు, దాని నిర్వాకమే 15,000 ఇస్తానన్నటువంటి రైతు బంధు 12,000 కుదింపు, దాని నిర్వాకమే ఇవాళ ఏం చేస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితి. ఒక ముఖ్యమంత్రి వస్తే కనీసం మంత్రులు లేచి నిలబడే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇది ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి స్థానం దిగజార్చిపోయే మాటలు, ఆ మాటల వల్ల ఎదుటోడు వినాలనుకునే పరిస్థితి కూడా లేకపోవడం. ఒకప్పుడు కేసీఆర్ గారు మాట్లాడితే తెలంగాణ తెచ్చిండు, 70 ఏళ్ల వయసు ఉంది, పెద్ద ఆయన అని చెప్పి అందరూ విన్నర్, నవ్వేరు. ఎందుకు అని అంటే పాలోని తిడుతున్నాడు కాబట్టి, అంటే ఆంధ్రోళన తిడుతున్నాడు కాబట్టి. కానీ ఇవాళటి ముఖ్యమంత్రి తెలంగాణలోనే తిడుతున్నావు. నీ వయసు 55 ఏళ్ళు, 56 ఏళ్ళు, వయసుకు తగ్గ మాటలు లేవు, స్థాయికి తగ్గ మాటలు లేవు, ముఖ్యమంత్రి స్థాయికి తగ్గ పనితనము లేదు. మీరు ఇవాళ మాట్లాడుతుంటే అన్ని మాటలు కూడా సినిమా ఫక్కీ నాటకము, రాజకీయ ఫక్కీలో లాభం.